ఏం చేస్తారన్న మీరు? నేను పెయింటింగ్ వేస్తున్నాను. పెయింటింగ్ చేస్తారా? ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఈ ప్రభుత్వంలో ఇసుక ద్వారా ఇసుక మీద బ్రతుకు తెరువుగా ఉన్నటువంటి 22 కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఆ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఒక ఇసుక కంపెనీ అనేది ఎప్పుడు లేదండి. అది ఒక ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుటిల ప్రభుత్వం ద్వారా మాత్రమే ఇక్కడ మనకి ఇసుక అనేది ఈ విధంగా చేసి ఇసుక కంపెనీలు పెట్టి కార్మికుల్ని బాజీ అనే విజయవాడలో ఒక టాపీ కార్మికుడు కూడా చనిపోయిన చరిత్ర కూడా ఇట్లా కార్మికుల్ని చంపి వాళ్ళ పిఎఫ్ నిధుల్ని తీసుకొని పూర్తిగా కార్మికుల్ని నిర్వీర్యపరిచినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఇంకా తిప్పి కొడితే ఇటువంటి ఈ 60 రోజులు తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఇంటికి పంపించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ దళితులు కానీ అట్టడిగిన బడుగు బలహీన వర్గాలు కానీ సిద్ధంగా ఉన్నారండి. 5 ఏళ్లలో నేను దాదాపు 124 బటన్లు నొక్కాను అని చెప్తున్నాడు. మరి మీకు ఏమన్నా ఉపయోగపడినాయి ఆయన 124 బటన్లు? ఏమండి, కనీసం 60 లక్షల మంది కార్మికులు ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో. ఆ కడప జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 60 లక్షల మంది కార్మికుల్లో కనీసం ఒక 10 లక్షల మంది కార్మికులు బతికినటువంటి చరిత్ర లేదు ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఒక ఛాన్స్ అనేసి బెగ్గింగ్ చేసి దొంగ పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో సంబంధించిన కార్మికుడు కూడా నాకు ఈ ఫండ్ వచ్చింది ఈ పిఎఫ్ నుంచి. కరోనా టైంలో కూడా మా వాళ్ళు అడుక్కున్న పరిస్థితి వచ్చిందండి. కనీసం బాజీ వాళ్ళు మా కుర్రోడు నేను పాపకు పాలు కూడా ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను క్షమించని వాళ్ళ భార్యని దండం పెట్టి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడండి ఒక కార్మికుడికి, ఒక భవన నిర్మాణ కార్మికుడికి. చెప్పండి. అంటే ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ పెడుతున్నాను, నేను 2.5 లక్షలు 3 లక్షల బడ్జెట్ పెడుతున్నాను అంటున్నారు కదా. బడ్జెట్ ఎవరికండి? వాళ్ళ స్వతహాగా వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డికి లేదంటే వాళ్ళ ఉన్నటువంటి మిగిలిన నాయకులకు తప్ప ఉన్న ఎమ్మెల్యేలకు కూడా చెక్ పవర్ లేదు, సర్పంచులకు చెక్ పవర్ లేదు. పూర్తిగా ద్వంద్వ వైఖరి చేస్తూ వ్యతిరేక విధానాలు ఇచ్చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ పరిపాలన సాగిస్తున్నాడండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ కాదు. ఒక రాజారెడ్డి మనవడుగా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక బీహార్ రాష్ట్రం కన్నా తక్కువ స్థాయికి తీసుకెళ్తున్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో రెండో ముఖ్యమంత్రిగా ఉండి మొట్టమొదటి వెనుక స్థానంలోకి నెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఒక చరిత్ర సృష్టించాడండి జగన్మోహన్ రెడ్డి. ఆయన కులం చూడడం, పార్టీ చూడడం, మతం చూడడం, అర్హులైన అందరి వరకు న్యాయం చేస్తున్నాను, సామాజిక న్యాయం చేస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాను. ఏమంటే ఇప్పుడు నేను కనీసం ఒక ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ వెళ్ళి డిస్కంటిన్యూ చేసిన వ్యక్తిని. నాకు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ పూర్తిగా అన్ని రాజకీయ అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే చెప్పండి ఒకసారి. కులం చూడడం పార్టీ చూడడం అన్నటువంటి ఈ వ్యక్తి ఆ రోజున ఒక ఛాన్స్ అని అందరినీ బతిలాడుకొని అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఏకగుర్తి ఒక ఛాన్స్ నేను మా నాన్నగారి కన్నా కానీ నీట్గా చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని పాదయాత్రలో కూడా మిగిలిన మహిళలందరికీ ముద్దులు పెడుతూ దొంగ ముద్దులు పెడుతూ పాదయాత్ర ముందుకు సాగించి నేను ఒకేసారి 175 నియోజకవర్గాలు వదులుతాను, నేను అది ఇది అనుకుంటాను, సింగిల్గా రమ్మనండి అది ఇది అని చెప్పేసి వ్యతిరేక విధానాలని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించినా కానీ అటువంటి వ్యక్తులందరినీ ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని 100 కోట్లతో భీమవరంలో ఓడించినటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి తప్ప ప్రజాస్వామ్యంగా నేను సమన్యాయం చేస్తాను అని ప్రతి ఒక్క పేదవాడికి కానీ ప్రతి ఒక్క అణగారిన కులానికి కానీ ఎటువంటి న్యాయం చేయలేదు. ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీయే ఈ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని జగన్మోహన్ రెడ్డి అన్నాడండి. రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీ లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉంది, ఇంకా రకరకాలు బహుజన్ పార్టీ ఉంది. మరి అన్ని పార్టీల వాళ్ళకి ఏమైనా వచ్చినాయండి? ఎవరికి వచ్చినాయి? ఎవరు ఇచ్చారని చెప్పండి మీరేం చెప్పండి. మీడియా మిత్రులు మీకు అన్నీ తెలుస్తున్నాయి కదా, కాబట్టి మీరు కూడా సీఎంని ప్రశ్నించండి. ఈ దరిద్రపు సీఎంని మీరు పాడవాళ్ళ బాధ్యత ఫస్ట్ మీడియా సోదరుల మీద ఉందండి. చెప్పండి. గెలిపించుకున్నారు కదా, ఓటేసి గెలిపించుకున్నారు. ఏమండి ఒక ఛాన్స్ అన్నాడు ఆ రోజున, నేను మా నాన్నగారి కన్నా బాగు చేస్తామంటే అటు ఉన్నటువంటి మద్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ ఏం చేశారంటే పొరపాటున దోపగుంట రోసమ్మ వైఎస్ విజయమ్మ గుడికి అయితే దోపగుంట రోసమ్మ గుడి కానీ మోసపోయారండి. ఈ దోపగుంట రోసమ్మ గారు సారా ఉద్యమం కోసం నెల్లూరు జిల్లాలో బిగించేసి మరి అన్నపూర్ణగా అవతరించి సారా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన వ్యక్తి. ఆమె వల్లే ఆమె అమర్రాలైతే ఇతను వచ్చి ఏం చెప్పాడండి క్లైమాక్స్లో, నేను 2024 ఎలక్షన్లో ఆ మినిస్టర్ విడుదల రజని వీళ్ళు 2024 ఎలక్షన్లో ఏమన్నారండి ఆ రోజున సోషల్ మీడియాలో ఆ వైసీపీ పేటీఎం కుక్కలు అందరూ కలిసి 2024లో మేము 5 స్టార్ వాళ్ళకి మద్యం పరిమితం చేస్తేనే మేము ఓటు అడుగుతాం. అసలు వీళ్ళు ఓటు అడగడానికి రైట్ లేదండి 2024లో. వాస్తవానికి నిజంగా సుప్రీంకోర్టు కానీ
హైకోర్టుకు కానీ నిజంగా ఇట్లాగా భావ వ్యతిరేకన హక్కు అనేది లేకుండా ఉండి వ్యతిరేక ప్రచారం చేసి ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ వైసీపీ కానీ మూసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. అది అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం వల్ల వాళ్ళు ఈ రోజున కూడా జైలుకి వెళ్ళకుండా ఉన్నారు. తప్పుడు వ్యతిరేక విధానాలు అవలంబించి 22 ఎంపీ స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా బిల్లు ఊసలేదు. మరి ఆ రోజునేమో 19 ఎలక్షన్లో 18లో నేను ప్రత్యేక హోదా కోసం ఎంపీలు రాజీనామా చేస్తానని స్వలాభం కోసం దుర్బుద్ధిగా మరి ఆ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డిని మిగిలిన మిగతా ఎంపీలు 6 రాజీనామా చేయించి స్వలాభం కోసం నిరుద్యోగ గర్జన అని చెప్పేసి ఉద్యోగాలు ఇస్తాను డిఎస్సి మోసం చేసి అన్నీ ఇచ్చేసి వ్యతిరేకించు. గవర్నమెంట్ రానియండి, పాతికి మనమే మంచి ప్రభుత్వం తెచ్చుకుందాం, ఎంపీలను ఇచ్చేద్దాం, 25 మందిని ఒకేసారి రాజీనామా చేద్దాం అన్నాడు. 22 మందికి వెళితే వైజాగ్ స్టీల్ ప్లాంటు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థని ప్రత్యేక ప్రైవేటు పరం చేస్తుంటే ఒక ఎంపీని ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీవి సత్యనారాయణ రాజీనామా చేయాలండి. దరిద్రం ముఖ్యమంత్రి అండి అతను. ఎందుకంటే అతనికి పదవి చెప్పండి. ఆ పదవికున్న సీఎంకు ఉన్నటువంటి పదవికున్న అర్హుడే అనర్హుడు అండి బాబు. ఈ ఎదుగురు సందిటి జగన్మోహన్ రెడ్డి కాదండి బాబు అతని పేరు. రేపు జరిగే 24 ఎలక్షన్లో ఎదుగురు కొందిటి జగన్మోహన్ రెడ్డి అతని పేరు. అదండి చెప్పండి. అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయన చెప్తున్నాడు చెప్పండి. చంద్రబాబు నాయుడు పెత్తందారులాగా తయారయ్యాడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పొత్తులతో పెత్తందారులా దోచుకోవడానికి వస్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు పొత్తులు వద్దు అనడానికి అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో లేదండి. అర్థమైనా ఫస్ట్ అతను తెలుసుకున్న విషయం. ఇప్పుడు నేను సింగిల్గా వస్తా, నేను లైను ఏమండి నువ్వు సింగిల్గా వచ్చేది లైను ఇవన్నీ వచ్చేసరికి అయినా అడవుల్లో చెల్లుతాయండి, జనాల్లో చెల్లవు. అర్థమైందా? ఇప్పుడు అతను ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏమన్నాడంటే ఆ రోజున 19 ఎలక్షన్లో మేనిఫెస్టో ఏమన్నాడు, ఒక హిందూ ధార్మిక ప్రకారం సనాతన ధర్మం ప్రకారం ఒక వగతో సమానం అన్నాడు, ముస్లిమ్స్కి వచ్చేసరికి ఖురాన్తో సమానం అన్నాడు, క్రిస్టియన్స్ వచ్చేసరికి బైబుల్. మేనిఫెస్టో నాకు 3 దేవుడితో సమానం అని మోసం చేశాడండి. ఫస్ట్ ఏం చేశాడండి, 100% హామీలు చేశాను. ఆ బిజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకరు మాట్లాడుతాడు సలహాదారుడిగా. ఏం చేశాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి 15,000 పోస్టులు, 6,500 కానిస్టేబుల్ పోస్టులు, 500 ఎస్ఐ పోస్టులు ఎవ్రీ ఇయర్. 19లో ఎలక్షన్ ఎక్కాడు, 20లో కనీసం 21, 22లో నోటిఫికేషన్ ఇవ్వాల. ఇప్పుడు వచ్చి క్లైమాక్స్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రేపు ఫిబ్రవరి 16 వస్తుందంటే ఇప్పుడు వచ్చి డిఎస్సి 5,000 అంటే నిరుద్యోగులు వేస్తారండి. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఉద్యోగులు ఆల్రెడీ 80 లక్షలు మేము కంప గుద్దుతామనే సిద్ధంగా ఉన్నారు. ఎక్కడండి జగన్మోహన్ రెడ్డి గెలుపు? అంటే నేను సచివాలయం వాలంటీర్ ఉద్యోగాలు చెప్పండి, ఉద్యోగాలు పర్మనెంట్ చేశాను చెప్పండి. కాంట్రాక్ట్ ఉద్యోగులు 4 లక్షలు ఇచ్చానని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే అండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోలీసులకు సంబంధించి కనీసం ఆంజనేయులు అనే కుర్రోడు కర్నూలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉందండి. ఈ పోలీస్ కానిస్టేబుల్ అనే వాళ్ళని కనీసం ఒక పరుగు పన్ను అవన్నీ చూసుకొని ఒక దొంగలను పట్టుకుంటేనే అది రాజ్యాంగం ప్రకారం ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తారండి ఒక పోలీస్ కానీ. ఎందుకంటే మా సిస్టర్ కూడా ట్రై చేసింది, ఏదో ఒక మార్కులు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పోవడం వల్ల ఆ పిల్ల కూడా పొరపాటున ఒక అవకాశం ఇవ్వాలనే ఇత్తు వాళ్ళు కూడా మోసపోయి ఈరోజు సూసైడ్లు చేసుకునే పరిస్థితికి వచ్చారండి. కనీసం డిఎస్సీలు కోచింగ్లు తీసుకొని ఆ చెట్టు నీడన ఆడబడితే చదువుకుంటా వాళ్ళు మరి ఆర్థికంగా లక్షల రూపాయలు అప్పులు చేసుకొని ఇది చేస్తా ఉంటే వాళ్ళకి కనీసం పెళ్ళిళ్ళు లేక పెటాకులు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారండి నిరుద్యోగులైన ఉద్యోగులు. ఈ సచివాలయ వ్యవస్థ వల్ల పంచాయతీ సెక్టార్ని పూర్తిగా విధ్వంసం చేశాడండి. ఫస్ట్ సర్పంచులకు చెక్ పవర్ లేకుండా చేశాడు, వార్డు మెంబర్లకు జీవితాలు లేకుండా చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సచివాలయ వ్యవస్థ అనేది ఇచ్చేసి ఒక వైసీపీ కార్యకర్తలను మాత్రమే, ఈ వైసీపీ కార్యకర్తలు కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలకు మాత్రమే 90% ఉద్యోగాలు ఇచ్చాడు తప్ప, అది చెప్పాడు కదండి వాళ్ళ పార్లమెంటరీ నాయకుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, వేసారెడ్డి అంటారు అందరు రాష్ట్రంలో, చెప్పాడు కదా మరి అతనే. మరి ఇప్పుడు వేసారెడ్డినే అడగాలి మీరు.